హైడ్రా ఆఫీసు నీళ్ళలో ఉన్నది బ్రదర్. FTR ల్యాండ్ ఉన్నది, హైడ్రా ఆఫీస్, బుద్ధ పూర్ణిమ బిల్డింగ్ కూలగొట్టు. అక్రమ నిర్మాణాలు ఇవి ఎవరికో చెప్పినా మాకు చెప్పద్దు. రంగనాథ్ గారితో చిలుక పలుకులు పలికిస్తుండ్రు వెనుక ఉన్న రాబందు. దేనికోసం అన్న ఇదంతా మరి పేదలను రోడ్డుకి డైవర్షన్. ఇంతసేపు మాట్లాడినాం, 6 పథకాల గురించి మాట్లాడే అవకాశం లేదు కదా, అవి అడిగే అవకాశం లేదు కదా. ఈరోజు ఆంధ్రాలో తిరుపతి లడ్డు అయినా, తెలంగాణ హైడ్రా అయినా అదే. అర్థమైందా బ్రదర్? యాక్చువల్లీ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినామని ముఖ్యమంత్రి ఒకనొక సభలో మాట్లాడుతూ ఉన్నాడు. బ్రదర్ ముఖ్యమంత్రి జడ్సన్ ఇప్పుడే నేను నీ ఎంటికలు లెక్క పెట్టేసిన, నీ తల మీద 5,65,631 ఇంటికే ఉన్నది, నేను లెక్క పెట్టిన, ఇగో రాసిస్తున్నా అని బాండ్ కాగితం పైన రాసి సంతకం పెట్టిస్తాడు. నేను కాదని నేను అనలేను బ్రదర్, అవుననే అంట. ఎందుకు? ఎవరు లెక్క పెడతారు బ్రదర్ ఇంటికాయలు? అట్లుంటుంది అంటారు. అలా చీటరు, నేను లెక్క పెట్టలేను. అదేందా నేను వాదించాను, నేను లెక్క పెట్టినా 6,70,771 ఉన్నాయి అని చెప్పి నేను అబద్ధంగా నేను లెక్క పెట్టినా ఇప్పుడే అని చెప్పి నేను రాసియాను. అంతే, అబద్ధాలు అవి. అంటే కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలు అంటారు బ్రదర్. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరే, ఒరిజినల్ కాంగ్రెస్ వేరే. ఒరిజినల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం ఉచిత విద్యుత్ పైన టేబుల్ పైన ఇచ్చిండు, అయింది. నీ పథకాలు ఎక్కడ నేను ఆయన ఇది ప్రజల గవర్నమెంట్ అని చెప్పి పేరు పెట్టకుండా కానీ రోజు పబ్లిక్ను కలిసేది. నువ్వు ఎడగలుస్తున్నావు నీ ముఖానికి, ప్రజలను ఎడగలుస్తావు. పబ్లిక్తో టచ్ ఎక్కడిది? నువ్వు అధికార బంగ్లాలనే, ప్రభుత్వ అధికార బంగ్లాలే నువ్వు ఉండవు. నువ్వు ఉండేది నీ ఇంట్లో, నీ సెటిల్మెంట్ హౌస్లా. అర్థమైందా? రాజు ఎక్కడ ఉండాలి? ప్రజానాయకుడు ఎక్కడ ఉండాలి? ప్రజాభవనంలో ఉండాలి. నువ్వేడు ఉంటున్నావు? ప్రజలతో నీకేం సంబంధం? దానికోసం ప్రజాభవన్ నువ్వు ఎట్లుంటావు మరి బ్రదర్? యూఆర్ నాట్ సపోజ్ టు బీ ఇన్ ప్రైవేట్ హౌస్. నీకు పర్సనల్ లైఫ్ ఉండదు, ప్రజాప్రతినిధులు అంతే కదా. అందుబాటులో ఉండాలి. నేను ఏడగలవాలి? నేను నీ ఇంటికి VIP వచ్చడే మహా ఎక్కువ. అర్థమైందా? కాబట్టి ఏ ఒక్క లక్షణం, అన్ని అవలక్షణాలు తప్ప ఒక్క లక్షణం కూడా ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన స్టాండర్డ్స్ అంటున్నారు లేదంటారా? స్టాండర్డ్స్ వేరు. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా స్టాండర్డ్ అని? బ్రాండ్ స్టాండర్డ్ వేరే, డిఫరెంట్. ఆ స్టాండర్డ్ లేదు, ఆ స్టాండర్డ్ రీచ్ కూడా కాలేడు. ఇప్పుడు ఆయన బుక్లో తెలివాడుకోవాలి. నీకు చెరువుల పరిరక్షణ, నేను బ్రదర్ నేను హైకోర్టులో కేసులు ఫైల్ చేసినాను చెరువులకు. హైకోర్టు మొత్తం చెరువుల పైన రిపోర్ట్ తీసుకురమ్మను. అప్పుడున్న అడ్వకేట్ జనరల్ నేను ఇయ్యలేను, హైదరాబాద్ వరకు ఇస్తానని చెప్పింది. ఇటీవల నితింలా కట్టినటువంటి ఒక నిర్మాణాన్ని కూలగొట్టమని ఆర్డర్ ఇచ్చింది. నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్ పట్టుబడి. ఇప్పుడు మీ ఫిర్యాదు చేసి దీని తర్వాత చర్యలు ఎలా ఉండబోతాయి అనుకుంటారు? ఎట్లా ఉంటుంది బ్రదర్? నేను ఒక కామన్ మ్యాన్, ఒక చేతకాని, ఒక బలహీనుడిని. ఆ బలహీనుడు అందరు చూస్తుంటే ఆయన ఇల్లు కూలగొడుకుంటే కుటుంబంతో నేర్చున్న కుటుంబం తరఫున నిలవండి. అవి మహబూబ్ నగర్ 75 కుటుంబాలే కానీ, లేకుంటే నేను సంగారెడ్డి కొన్ని కుటుంబాలు కానీ, వాళ్లకు ఇల్లు లేదు, వాళ్ళు పోయి ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఉన్నాయన్నీ అమ్ముకున్న ఇల్లు కట్టుకున్నాడు, వాని పైసలు వానికి ఇవ్వాలి అని నిలబడి కంపన్సేషన్ ఇవ్వమంటారు. కంపన్సేషన్ అంటే రేవంత్ రెడ్డి పోయి వాళ్ళ ఊళ్ళో ఉన్న భూములు అమ్మి కబ్జా చేసిన భూములు అక్రమ సంపాదన. అక్రమం అంటే ఇంకోటి కూడా చెప్తా, అక్రమ నిర్మాణం కదా. అక్రమం అనే పదానికి ఇంకొక నిర్వచనం చెప్తా. అక్రమము అనే పదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఎమ్మెల్యే ఒక పార్టీకి వెళ్ళి గెలిచిండు. ఆ ఎమ్మెల్యేను కొననీకి సంచులల్లో కట్టలు పైసలు వేసుకొని
ఆ సంచిలో తీసుకొని వాళ్ళ ఇంట్లోకి పోయి ఆ సంచి ఇప్పి కట్టలు లెక్కబెట్టి అవి ఇస్తూ ఉంటే కెమెరాకు దొరికినాయి కదా ఇవి ఓటుకు నోటు. దాన్ని అక్రమం అంటారు. అక్రమం అంటే ఏందో నాకు నిర్వచనం అంటే అక్రమం అంటే రేవంత్ రెడ్డి ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్గా చూస్తారంట. అంతే కదా, ఒక ఎమ్మెల్యేను అక్రమ నిర్మాణము అక్రమము అనే పదానికి అక్రమ కొనుగోలు అంటారు దీన్ని. ఒక ఎమ్మెల్యే ఒక పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని నోట్ల కట్టెలు ఇచ్చుకునేదాన్ని అక్రమ నిర్మాణము, అక్రమ కొనడము, అక్రమ కొనుగోలు అని అంటారు. అక్రమ నాయకుని పాలనల అక్రమ పరిపాలన జరుగుతుంది. ఇది అక్రమ పాలన. అదే అక్రమ కట్టడాలు పోయి అక్రమ పాలన. అంతే కదా. అరే ఒక అక్రమ నాయకుడు అబ్బా, ఒక ఎమ్మెల్యేకి రెడ్డి అంటే పైసలు ఇచ్చుకున్నాడు, అక్రమ పాలకుడు. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు అనొచ్చా అన్న ఇట్లా? బ్రదర్ స్టాండర్డ్ చెప్తున్నా, స్టాండర్డ్ లేని కుసునోళ్ళందరూ నాయకులు కాదు బ్రదర్. కుసునోళ్ళందరూ నాయకులు కాదు. రాజశేఖర రెడ్డి ఫోటో కాంగ్రెసే కదా. ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నాను నేను? ఆయన అడుగుతాడా? పోనీ జగన్ ఏమన్నా ఇంట్లోకి వచ్చి అడుగుతాడా? మా నాయన షర్మిలామ్మ వచ్చి అడుగుతుందా? కేవీపీ రామచంద్రరావు సార్ ఎందుకు పెట్టుకున్నా నేను? స్టాండర్డ్ అదేంట స్టాండర్డ్ ఉన్నోని పెట్టుకుంటారు. ఒకటి కాదు 10 ఉంటాయి మా ఇంట్లో. స్టాండర్డ్ లేని పెట్టుకోరు. అంటే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, ఇప్పుడు మరి మీరు కాంగ్రెస్లోనే ఉన్నారనుకోవచ్చా లేకపోతే వేరే పార్టీకి? ఇప్పుడు బ్రదర్ నేను ఏ పార్టీలో లేను. ప్రస్తుతము తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల తరపు నిలబడి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు బ్రదర్. ఆ రోజు 10 ఏళ్ళు నేను కొట్లాను. కాంగ్రెస్ పార్టీ కలం ఇయ్యలే, కలంలో సిర కూడా ఇయ్యలే. అదే రాయనికి కాగితం కూడా ఇయ్యలే. కాగితం నాదే, కలం నాదే, కళ్ళ సిర నాదే. అంటే ఇంత గౌరవం ఉన్న బక్క జయశంకర్ గారు ఎందుకు రేవంత్ రెడ్డి పైన ఇంత నెగిటివిటీ మాట్లాడాల్సి వస్తుంది? బ్రదర్ ఇట్లా నేను చెప్పిన దానిలో అబద్ధం అంటే నెగిటివ్ అనాలి, వాస్తవాలంటే నిజాలు అనాలి. ఇన్ని నిజాలు తెలిసిన నేను ఎట్లుండగలుగుతా? ఇన్ని నిజాలు తెలిసిన నేను ఎట్లుండగలుగుతా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్, మనం ధర్మం గురించి మాట్లాడతాం. తిరుపతిలో లడ్డు ఇష్యూ నడుస్తుంది. లడ్డులో ఇవి కలిపి ఉన్నాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పెద్ద సీక్రెట్ బయట పెట్టాడు. ఆ లడ్డు ఇప్పటికీ కొన్ని కోట్ల మంది తినేసారు. అవును. అందులో నికాసైన బ్రాహ్మణులు ఉన్నారు. అవును. మరి నడినెత్తిన 3 గంటలు లేచి సన్నీళ్ళ స్నానం సరిలా చేసుకొని పోయి పూజ చేస్తున్న వాళ్ళు ఉంటారు. నువ్వు నాకు ఒకటి చెప్పు, ఆయన ఈ రిపోర్టు బయటపడడం కరెక్టా రాంగా? ధర్మం చెప్తేందంటే బయట పెట్టద్దు. ఎందుకంటే తెలియకుండా తిన్నారు బ్రదర్, తెలియకుండా తినేసిండు. నువ్వు నాకు ఈరోజు చెప్పినావు. అసలు నేను ఇక తిరుపతి పోయి వెంకటేశ్వర స్వామి ముఖం కూడా చూడలేని పరిస్థితి నాకు ఉన్నది. ఇక ఆ గుట్ట కూడా ఎక్కలేను నేను. ఇక కాలే నరకన పోయి నా గుట్ట కూడా లేక నా గుట్ట ముఖం కూడా చూడకపోతే నా అంత విశ్వాసం నాకు దూరం చేసిన. ఈరోజు నేను ఇచ్చిండు ఇయ్యనని నేను కట్టింది నేను అనా, కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు బయట పెట్టింది ఏదైతే ఉందో అవి కల్తీ చేసినానికంటే పెద్ద నేరస్తుడు చంద్రబాబు నాయుడు. సేమ్ అదే విధంగా బ్రదర్ ఈరోజు ఈయన అక్రమ పాలనలో ఈయన చర్యల కంటే అవిటిని డైవర్ట్ చేయడానికి ప్రతి చర్యలు ఏవైతే చేస్తుండో ఈరోజు చెరువులు కాపాడే పేరుతోని చెరువులు కాపాడడం సక్రమం, కానీ అక్రమ నిర్మాణాలని చెప్పి పేరేసి నీవు కామన్ మ్యాన్ వాడిని అండ్లకెళ్ళి బయటికి గుంజి పడేయడం అనేది రాంగ్. దానికి నువ్వు ఒక చట్టం పద్ధతి ప్రకారం పనిచేసేది ఉండే, వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చేది ఉండే, వేరే దగ్గర భూమి చూపించేది ఉండే, వేరే దగ్గర ఇల్లు ఇచ్చేది ఉండే. ఈరోజు కేవలం నేను బ్రదర్ నిన్న మొన్నటి దాకా కూడా ఓడ్చుకున్నా నేను. నిన్న చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా దీని మీద కొట్టాడాల్సిందే అని డిసైడ్ అయింది. కాబట్టి కంపన్సేషన్ ఇవ్వమని నేను అంటున్నా, వాళ్ళ న్యాయం చేయాలంటున్నా.
అంటే ఇది చూస్తే గవర్నమెంట్‌కి నెగెటివ్ వస్తుంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా అర్తనాదాలు పెడతా ఉన్నారు, తిడతా ఉన్నారు రేవంత్ రెడ్డి. మేము ఓట్లేసి గెలిపించుకొని మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఇల్లు ఇస్తది, మమ్మల్ని ఆదుకుంటది అని చెప్పి అనుకున్నోళ్ళు మమ్మల్ని రోడ్డు మీదకేసిందని చెప్తా ఉన్నారు. సో, ఎట్లా ఉండబోతుందంటారు తర్వాత? బ్రదరు, నెగిటివ్ అనేది 2014కెళ్ళే అందరూ ఇదే పని చేస్తున్నారు. ఈరోజు కొనసాగింపుగా మూలిగనక్క మీద తాటికాయ పడ్డట్టు అయిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి చర్యల వల్ల టోటల్ కాంగ్రెస్ పార్టీకి అందరికీ చుట్టుకున్నది. వాళ్ళ క్యాబినెట్కు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు. లోకల్ బాడీ ఎలక్షన్స్కు వీటికి ముడిపెట్టద్దు. లోకల్ బాడీ ఎలక్షన్ ఏ పార్టీకి వెళ్ళి మేయర్ ఏ పార్టీకి వెళ్ళి గెలిచింది, ఏ పార్టీలో ఉన్నది. ఒక కార్పొరేటర్ ఆమె ఉన్నాడా? మరి ఆమె అక్రమంగా సక్రమం ఎట్లయితుంది? రేపు గెలిచి కూడా అట్నే పోతారు బ్రదర్. గాంధీ, ప్రకాష్ గౌడ్ ఇద్దరు మేము కాంగ్రెస్ కాదన్నారు. నిన్న బాజార్త నోవాటెల్ హోటల్ పోయినరు మీటింగ్కు. రేపు గెలిచిన వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, దానికి లేదు. కానీ రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తుంది చూసినావా, ఈ పాపం ఖచ్చితంగా కొడుతుంది. మామూలు కొట్టది, 120 స్పీడ్ వేగంతో కొడుతుంది. కాకులు లెక్క, గద్దలు లెక్క నిలబడతారు రోడ్ల పైన. బ్రదర్, నేను ఇవాళ నాకేం లేకున్నా, అరే నువ్వు గరీబోందికు నేను మాట్లాడుతున్నా అన్న సాటిస్ఫాక్షన్ నాకు. నువ్వు గరీబోని ఇల్లు కూడా కొడుతున్నావు, వాడిని బతికింది ఇస్తానని చెప్పి వాడిని బతుకు గుంజుకున్నావు. నేను ఏమంటారు? ఎవరైనా రోడ్లపై నువ్వు తిరగలుగుతావు? అరే పంచ నువ్వు ఖాళీగా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తిరగలుగుతారా మీరు? బ్రదర్, కూలగొట్టేటువంటి ఎంత తప్పు, మౌనంగా చూసి వాడిని వీక్షించేటోడు కూడా అంతే తప్పు, అంతకంటే డబల్. అది ముడగట్టుకుంటుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు హైదరాబాదుల సంఘం ఏర్పాటు చేసినాం, ఖచ్చితంగా బాధితుల ప్రకటన నిల్చుంటారు. ఎట్లా ఉంటుంది మీ కార్యాచరణ? ఎట్లా ఉంటుంది? కంపల్సేషన్ బ్రదర్. నువ్వు కూలగొడుతున్నావు అంటే ముందే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పి వాళ్ళకు నువ్వు ఏం ప్యాకేజ్ ఇస్తున్నావు ఇవ్వాలి. వాళ్ళని ఎక్కడ షిఫ్ట్ చేస్తావు, షిఫ్ట్ నువ్వు చేయాలి బ్రదర్. రోడ్డు పైన వేసినది నా ఇల్లు కూలగొట్టిన రోడ్డు మీద సామాన్య పోయి బతుకుపోతే ఏంది? నేను ఈ దేశ పౌరుని కాదా? నేను ఓటర్ను కాదా? నేను నీ తమ్ముడిని కాదా? నేను సాటి తెలంగాణ వాదిని కాదా? నిన్ను ఎట్లన్నా బతుకుపో అని నన్ను వదిలేసి రోడ్డు పైన పడేసిపోతే ఏందన్నట్టు? అదే మేము అడిగేది ఈరోజు. వీడు నువ్వు ఇల్లు గులగొట్టినావు, అదేందా నాగేశ్వరరావుది, మనోహర్ రావుది, వీళ్ళందరూ ఇల్లు గులగొట్టినావు. వాళ్ళు ఎవరు? వాళ్ళు నువ్వు నీ కాపుదల వాళ్ళకి అవసరం లేదా? నువ్వు వాళ్ళని కాపాడుకునే బాధ్యత నీ మీద లేదా? కూలగొట్టి వెళ్ళిపోయినావు అంటే ఏందన్నట్టు? ఒక రేపిస్టు ఒక ఆమెను రేప్ చేసేసి ఆడ 10 ఏళ్ళు వెళ్ళిపోయినట్లేదు. నువ్వు వీలైతే ఆత్మహత్య చేసుకో, చేతనైతే పోయి మళ్ళీ చీర పట్టుకొని బతుకనట్లేదు. నేను ఎవరిని? నువ్వు నిన్న ఇల్లు ఊలగొట్టినవు రంగనాథ్ గారు, మీరు రేవంత్ రెడ్డి, ఆయన ఎవరైనా నువ్వు సక్రమము, నువ్వు కరెక్ట్ రాంగ్ సెకండరీ. అది హూ ఈజ్ హీ? ఆయన వివస్త్ర అయినప్పుడు ఆయనకు బట్ట గడపైన బాధ్యత నీ మీద లేదా? ఆయన రోడ్డు మీద వేసినప్పుడు మళ్ళీ ఏదో ఒక గూడులో అయినా చేర్చే బాధ్యత నీ మీద లేదా? కనీసం వంట సామాన్ అయినా తీసుకొచ్చి బయట పెట్టుకునే బాధ్యత నీకు లేదా? లారీ లెక్కించకపోయినా ఏదో ఒక దగ్గర దింపాల్సిన బాధ్యత నీకు లేదు. ఎవడు వాడు? అది నాకు చెప్పాలి. ఈరోజు హైదరాబాదుల సంఘం తరపున మేము అడగబోయే మొదటి ప్రశ్న, నువ్వు ఊలగొట్టిన ఇంటి బాధితుడు వాడెవడు? నీకు సంబంధం లేదా? వాడెవడో నీకు తెలియదా? వానికి నాకు సంబంధం లేదని నువ్వు అంటావా? చెప్పు నువ్వు. అది ఎక్కడెవడో నువ్వు చెప్పు. వాడెవడు? హూ ఈజ్ హీ? అది మేము అడుగుతున్నాం. కంపల్సేషన్ కంటే ముందు అడిగే ప్రశ్న అది, వాడెవడు? ఖచ్చితంగా బాధితులు వెనకాల ఉంటారు అంటుంది. ఖచ్చితంగా బ్రదర్. చాలా పెద్ద క్వశ్చన్ నేను అడిగింది. చాలా పెద్ద క్వశ్చన్ అడిగింది నేను, ప్లస్ చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చిన. అత్యాచారానికి గురి చేసి నన్ను వదిలేసి నువ్వు నన్ను వెళ్ళిపోము, నన్ను ఏం గమ్మంటున్నావు? నువ్వు నన్ను కుటుంబంతో సావమంటున్నావా? నేనేంది? నా పరిస్థితి ఏంది? నువ్వు చెప్పావా నాకు?
బ్రదర్ ఇది చాలా సీరియస్ ఇష్యూ బ్రదర్. మీరు ఎట్లా అనుకుంటున్నారో నాకు తెలియదు మీడియా పరంగానే. వెరీ 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 సీరియస్ ఇష్యూ. అంటే ఇంకా కొన్ని చోట్ల కూడా నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు, కూల్చేసే అవకాశం ఉంది అని అంటా ఉన్నారన్న. ఏం చెప్తారు దీన్ని? బ్రదర్ నేను చెప్తున్నా బ్రదర్, నీవు చెరువు ముందు నేను రేవంత్ రెడ్డి గారు చిన్నగా ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్ చెరువును చూడనీకి పోయినప్పుడు అది ఎట్లా ఉండాలనో అట్లనే ఉండండి. అట్లా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు, ఉండని. ఫస్ట్ ఐమాక్స్ అది కూలగొట్టు. నెక్లెస్ రోడ్లో ఉన్న సుందరీకరణ ఉన్న వ్యాపార సముదాయాన్ని అంతా కూలగొట్టు. జలవిహార్ వాడు కిరాయి కడతలేరు, పీపీపీ ప్రాజెక్ట్స్ కింద ఉంది. ఐమాక్స్ వాడు కూడా కడతారు, అది కూలగొట్టేసుకుంది. చెరువు కింద ఫస్ట్ అవి కలుపు, ఫస్ట్ ప్రభుత్వ పరంగానే కలుపు. నోటీసులు ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇ, వాళ్ళకి ఇల్లు కిల్లి జాగి అదేందా వాళ్ళకు రిఫండ్ చేయండి సక్రమం అయితే. 99.9% సక్రమ నిర్మాణాలే, అక్రమ నిర్మాణాలు కాదు. మున్పెప్పుడు చేసినావు ఆ అధికారుల మీద ఎవడైతే వాళ్ళపైన చర్య తీసుకో. బ్రదర్ ఇదొక యజ్ఞము, గుర్తుపెట్టుకో. నా కంటికి కనబడ్డది ఇది గట్ట కులగొట్టు కాదు, సిస్టమ్ ఉంది బ్రదర్. పనిలేక రాసుకోలే మనం అవన్నీ, రాజ్యాంగం పనిలేక రాసుకోలే. దీని ప్రకారం ఈ చట్టం ప్రకారం మేము పనిచేస్తామని పనిలేక రాసుకోలే. సిస్టమ్కి వ్యతిరేకత పోతుంది అనుకుంటావు, వ్యతిరేకంగా చేస్తే అంతే కదా, అంతే కదా. నువ్వు నోటీస్ నేను బ్రదర్ నువ్వు నోటీస్ ఇయ్యి, 4 రోజులు టైం ఇయ్యి, ఎక్కడి బాగున్నావు నువ్వు చెప్పు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది, నీ ప్రభుత్వం ఇచ్చింది. మున్సిపల్ ట్యాక్స్ ఉంది, నీ ప్రభుత్వం ఇచ్చింది. లేఅవుట్ ఉంది, నీ ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు కంపన్సేషన్ చేయాలి, ఇక చేయాల్సిందే. నువ్వు ఇల్లుకు ఇల్లు జాగా చూపించి అక్కడ దింపబెట్టి నువ్వు కూలగొట్టు. అంత స్పీడ్ ఎందుకు? నాకు టైం లేదు, నేను దిగిపోతున్నా రేపు, ఇప్పుడు ఇలా కూలగొట్టాను. బుల్డోజర్ దూసుకుపోతున్నాయనంట మరి. కాబట్టి ఇవి అక్కడ ఇల్లు కట్టుకొని అన్ని కొనుక్కొని కట్టుకున్నామని మనం ఏ విధంగా చూస్తున్నాం? మనం కాదు, 4 కోట్ల పబ్లిక్ మనం అందరూ ఏ విధంగా చూస్తున్నాం? వాళ్ళతో మన సంబంధం లేదందామా ఉందందామా? కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళ వెనక నిలబడతాం. వాళ్ళు ఎవరో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ వాళ్ళు ఎవరో నీకు తెలిస్తే, నువ్వు వాళ్ళని గుర్తుపడితే, వాళ్ళ జరిగిన నష్టాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన.